హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ హనియాది. ఈరోజు మేము కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది బైక్లో వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయ్యాం. మా లొకేషన్ నుంచి కాణిపాకం అరౌండ్ 160 కిలోమీటర్స్ ఉంటుంది. మేము 3 అవర్స్ జర్నీ చేసి మధ్యలో 2 to 3 బ్రేక్స్ తీసుకుని 9:30 కల్లా కాణిపాకం రీచ్ అయ్యాం. ఇదిగోండి, ఇదే కాణిపాక క్షేత్రం. ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్ ఏరియా స్టార్ట్ అవుతుంది. టెంపుల్ అండ్ కోనేరు చుట్టూ ఉన్న వీధుల్ని మాడ వీధులు అంటారు. సేమ్ తిరుమల టెంపుల్ లాగానే. ఈ స్ట్రీట్స్లో చెప్పులతో తిరగడం అలో లేదు. మీరు ఎంట్రన్స్లోనే చెప్పులు విడవాలి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో అంగవైకల్యం కలిగిన 3 అన్నదమ్ములు ఉండేవారు. వారి పొలంలో నీరు కోసం బావిలో దిగి తవ్వడం మొదలుపెట్టారు. ఇలా లోపలికి తవ్వే సమయంలో వారికి నల్లటి రాయి తగిలింది. అదేంటి అని చూసేలోపే ఈ రాయి నుండి రక్తం రావడం మొదలైంది. ఆ రక్తం ప్రభావం వల్ల వారి అంగవైకల్యం పోయి ఆరోగ్యవంతులు అయ్యారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వారు కూడా ఆ బావిని ఇంకా లోపలికి తవ్వగా వినాయకుని విగ్రహం పైకి తేలింది. దీనితో స్వయంభూ వినాయకునిగా గ్రామస్తులు గుర్తించారు. ఆ గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు టెంకాయలు కొట్టగా నీరు కాలువలాగా 1.5 ఎకరం పారింది. దీనినే తమిళంలో కాణిపారకం అంటారు. కాలక్రమేణా ఇది కాణిపాకంగా మారింది. అలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ ఎంట్రన్సెస్ ఉంటాయి. మేము ఫస్ట్ ఈ కోనేటిలో కాళ్ళు కడుక్కున్నాం. చూసారా వాటర్ ఎంత క్లీన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. ఈ పక్కల షాప్లో టెంకాయలు పూజా సామాగ్రి దొరుకుతాయి. వాటిని గుడి లోపలికి తీసుకువెళ్ళడం అలవలేదు. కోనేటి నుండి బయటకు వచ్చాక కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఒక వినాయకుని విగ్రహం ఉంటుంది. అక్కడే టెంకాయలు అండ్ పూజా సామాగ్రి తీసుకొని వాళ్ళే టెంకాయలు కొట్టిస్తున్నారు. చూడండి, వాళ్ళు కోలాటం చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ టోటల్గా 3 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, రెండవది శీఘ్ర దర్శనం, అది 100 రూపీస్. లాస్ట్ది అతి శీఘ్ర దర్శనం, 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మేము 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. టెంపుల్లోకి ఫోన్ అలో లేకపోవడం వల్ల వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము. ఆ దర్శనానికి 45 మినిట్స్ టైం పట్టింది. దర్శనం అయిపోయాక డైరెక్ట్గా లంచ్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో ఇదండి మా కాణిపాకం ట్రిప్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.